హాయ్ ఫ్రెండ్స్, నేను బిర్యానీ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నా. బిర్యానీకి గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేస్తాను. తర్వాత ఇంకా నెయ్యి వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట ఫ్రెండ్స్. కావాలంటే అచ్చని అయితే ఒకటి చేసుకోవచ్చు. ఇప్పుడు మన దాంట్లో గరం మసాలా బిర్యానీకి సంబంధించిన మొత్తం వేసాను. పసకాయ, జాపత్రి, అనాస పువ్వు, మరాఠీ మొక్క అన్నీ వేసాను ఫ్రెండ్స్. యాలక్కాయలు, లవంగా, చెక్క, బిర్యానీ లీఫ్ అన్నీ వేసాను. అది వేయించుకుంటున్నాను. నేను ఈ లోపల అయితే వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. టమాటా, ఆనియన్, చిల్లీ అండ్ పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. ఒక స్పూన్ సాల్ట్ కూడా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుని రైస్ కూడా నానబెట్టేసుకున్నాను. 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇలా మొత్తం ఇలా వేయించుకోండి ఫ్రెండ్స్. ఇలా చాలా వరకు వేగినాయి అన్నమాట. ఇప్పుడు కట్ చేసుకున్న వేసేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. మనం దీన్ని మొత్తం స్లో మంట మీద అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మంచిగా వేగి మంచిగా అరోమా అయితే వస్తుంది. ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. ఎక్కడ మనకి మాడకుండా చక్కగా బాగా ఎగుతాయి అన్నమాట. ఫ్రెండ్స్, మనకైతే చాలా చక్కగా వేగుతున్నాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 2 స్పూన్లు అయితే వేసాను ఫ్రెండ్స్. స్పూన్ కూడా చూపిస్తాను. ఆ స్పూన్తో అయితే 2 స్పూన్లు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది నేనైతే ఒక 5 గ్లాసులు రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. 5 గ్లాసులకి 10 గ్లాసులు వాటర్ పోసుకోవాలన్నమాట. అవి నేను ముందుగానే పోసుకున్నాను అనమాట. ఏ గ్లాస్తో పెట్టుకున్నాను ఏంటి అనేది కూడా చూపిస్తాను. నేను ఇది ఎక్కువ మొత్తంలో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకు చేస్తున్నాను అనేది లాస్ట్లో చెప్తాను మీకు, వీడియో చివర్లో. చూడండి, ఇది మనకి బాగా చక్కగా మగ్గుతుందన్నమాట. అలా వేసిన తర్వాత మంచి అరోమా వస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఇప్పుడు మనం పుదీనా, కొత్తిమీర వేసుకున్నాం. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి అండ్ కలుపుకోండి ఫ్రెండ్స్. అలా కలిపేసి మూత పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు, జస్ట్ ఒక 5 మినిట్స్ అలా పెట్టేసుకుంటే చూడండి, అది టమాటా అన్నీ చక్కగా మగ్గిపోయాయి అన్నమాట. ఇదంతా సిమ్లోనే చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, చూపిస్తాను. ఇప్పుడు గ్లాస్ చూపిస్తాను. ఈ గ్లాస్తో అయితే నేను ఒక 5 గ్లాసులు రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ గ్లాస్తో 10 గ్లాసుల వాటర్ అయితే ఆ బిందెలో పోసుకొని పెట్టేసుకున్నాను. చిన్న బిందెలో. ఆ బిందెలో నీళ్ళన్నీ పోసేస్తాను. చూడండి, ఇలా పోసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దాంట్లో మనం రుచికి సాల్ట్, రుచికి సరిపడేలా సాల్ట్ వేసుకున్నాం. 1 2 3 సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంక ఇలా వేస్తే ఇంకా చూసే పని లేదనమాట. వేసి ఒక లిడ్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. అది బాగా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. అలా బాయిల్ అయిన తర్వాత నేను ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని అయితే పెట్టుకొని ఉంచుకున్నాను ఫ్రెండ్స్. గిన్నెలోకి వడపోసుకున్నాను అనమాట. చూడండి, ఇవే ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని దాంట్లో యాడ్ చేస్తాను. యాడ్ చేసేటప్పుడు నాకు సపోర్ట్ అవ్వలేరు కాబట్టి కొంచెం అది బ్లాక్ సైడ్ కనిపిస్తుంది, మీరు భయపడకండి. ఇప్పుడు వేస్తున్నాను ఫ్రెండ్స్. వేసేటప్పుడు అయితే ఇలా వచ్చింది, మీరు ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇలా కాసేపు బెర్ర చేస్తుంది అన్నమాట. అంటే నేను దాంట్లో వేస్తున్నాను అనమాట. అందుకనే ఫోన్ పక్కన పెట్టేసాను. అందుకని ఇలా క్లీన్ కనిపిస్తుంది. అయిపోయింది ఫ్రెండ్స్, వేసేసాను. చూడండి, అదిగోండి ఫ్రెండ్స్, రైస్ వేసేసాను. దాన్ని కలుపుకుందాం. ఇందాక వేయగా కొంచెం మిగిలిపెట్టిన పుదీనా, కొత్తిమీర కూడా వేసేసాను. నేను ఉప్పు చూసుకోండి ఫ్రెండ్స్. నేను వేసిన ఉప్పు అయితే కరెక్ట్ సెట్ అయింది. ఇలా కలిపేసుకొని లిడ్ పెట్టి వేసుకోండి ఫ్రెండ్స్. మధ్యలో మళ్ళీ కలుపుతూ ఉండాలి.
అలా కలుపుతూ చక్కగా మనం ఇప్పుడు దాన్ని బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. అట్లా మధ్యలోనే ఉడుకుతుంది, సిమ్లో పెట్టాం కదా. వాటర్ వేసిన తర్వాత కూడా ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్. దాంట్లో ఇప్పుడు కొంచెం గీ వేస్తున్నాను నేను. ఒక 3 స్పూన్స్ అయితే గీ వేసాను ఫ్రెండ్స్ పైన నేను, ఎందుకంటే మనకి బిర్యానీ మంచి అరోమా వస్తుందని వేసాను అనమాట. మీ దగ్గర అచ్చం నెయ్యి ఉంటే నెయ్యితోనే చేసుకోండి, ఇంకా మంచి అరోమా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా నా స్టైల్లో నేను బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఇలానే చేస్తారా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది కాకుండా నేను ఇది ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాను అంటే, మేము బీచ్కి వెళ్తున్నాము ఫ్రెండ్స్ మా ఫ్యామిలీతో. అందుకనైతే అందరి కోసమని నేను మా ఇంట్లో నేను కూడా ప్రిపేర్ చేస్తున్నా. ఇది అయిపోవచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఇంట్లో పైన కొత్తిమీర అలా చల్లుకొని లిడ్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్.